రవి, నాన్న కొంచెం అద్దం దించుకోనా? దించుకోండి నాన్న. కొంచెం దుమ్ము కూడా ఉంది, అయినా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడం అంటే అదో సుఖం. చాలా ఏళ్ళుగా ఒకే రూమ్లో ఉన్నాను కదా. రవి, ఏం కార్ అది? కొత్తగా ఉంది. అది ఒక న్యూ బ్రాండ్ నాన్న. ఓ, అప్పట్లో అంబాసిడర్, ఫియట్, మారుతి ఈ కార్లే ఉండేవి. అవి కూడా ఎక్కువ ఉండేవి కావు, అక్కడక్కడ కనపడేవి. ఇప్పుడు 2 వీలర్లే తక్కువైపోయాయి, రోడ్లో మొత్తం కార్లే నిండిపోయాయి. అవును, ఇప్పుడు మార్కెట్లో ఏవేం బ్రాండ్ కార్లు ఉన్నాయి? అయ్యయ్యో, ఇన్ని బ్రాండ్ కార్లు వచ్చాయా? అవును, ఇందులో గేర్ చిన్నగా ఉంది, క్లచ్ అసలు లేదు. ఇది ఫుల్ ఆటోమేటిక్ కార్ నాన్న. అదే గేర్ చూసుకుంటుంది అనమాట. యాక్సిలరేటర్, బ్రేక్ మాత్రమే మనం వేయాలి. అలాగా? రవి, కార్ ఆపుతావా? అక్కడ టీ షాప్ ఉంది, అక్కడ టీ తాగేసి వెళదాం. నాన్న, ఒక కాఫీ షాప్కి పోదాం నాన్న. వద్దు, అలాంటివేం వద్దు, ఇక్కడ టీ తాగి వెళదాం. ఆ బండి ఒకసారి పక్కన ఆపు. సరే నాన్న. తమ్ముడు, చక్కెర ఎక్కువ వేసి స్ట్రాంగ్గా 2 టీలు ఇవ్వు. సరే సార్. నీకు స్ట్రాంగే కదా. నాన్న, రండి అన్న, కూర్చుందాం. సరే పద. కూర్చోండి. ఎన్నేళ్ళైనా టీ కొట్టులో దొరికే టీ టేస్ట్ ఇప్పటికీ మారనే లేదురా, అలాగే ఉంది. తమ్ముడు సార్, బజ్జీ బోండాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. అయితే ఒక ప్లేట్ వేసి ఇవ్వు. సరే సార్. ఇక్కడ పెట్టు. ఆహా ఆహా, బజ్జీకి టీకి ఎంత బాగా కుదిరింది. అరేరే, ఆ రోజుల్లో నేను చూసిన అదే టేస్ట్ రా, చాలా బాగుంది. నువ్వు తినట్లేదే? పర్వాలేదు నాన్న, మీరు తినండి. నాన్న, ఇంకేమైనా తింటారా? చాలు చాలు. షూరా? ఓకే. అన్న, ఎంతైందన్నా? 44 రూపీస్ సార్. ఏంటది? 44 రూపాయలా? ఎందుకు? అంటే నాన్న, 2 టీ 24 రూపాయలు, 2 బజ్జీ 20 రూపాయలు. ఒకటి 12 రూపాయలా? అంటే 1 లీటర్ పాలెంత? అది 60 రూపాయలు నాన్న. 60 రూపాయలా? అరే దేవుడా, ఆ కాలంలో ఒకటి 2 రూపాయలని ఉండేది, ఇప్పుడు 12 రూపాయలా? 12 రూపాయలిచ్చి ఇంతమంది టీ తాగుతున్నారు అంటే అది మామూలు విషయమైనే కదా అర్థం. అవునన్నా. ఉండు రవి, నేను ఇస్తాను. నాన్న, నేను ఆల్రెడీ పే చేసేసాను. ఇచ్చేసావా? ఫోన్లోనా? ఫోన్లోనే. ఫోన్లో ఎలా ఇచ్చేసావు రవి? అలా కూడా చేయొచ్చు నాన్న. వెళ్దామా నాన్న? అంతా మారిపోయింది. అవునన్నా. అన్న, పే చేసేసాను. ఓకే సార్. పదండి నాన్న.
ఏదైనా పాట పెడతావా? ఓ మంచి పాట. మ్, వద్దొద్దు, పాతదొద్దు. కొత్తగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ పాట పెట్టు. అప్పుడే మ్యూజిక్లో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తుంది. సరేనన్నా. ఏంటిది ఒకటే నాన్సెన్స్లో ఉంది? పాటే వద్దులే, పెట్టొద్దు. సరేనన్నా. రా రవి. బాబా వచ్చేసారా మామా? కూర్చో శేషు. రవి, నాన్న. టీవీ ఆన్ చేయి, మ్యాచ్ చూద్దాం. ఏంటన్నా? క్రికెట్ మ్యాచ్ రవి, చూసి ఎన్ని రోజులైంది? నాన్న, ఈరోజు ఏ మ్యాచ్ లేదు నాన్న. అయితే పాత మ్యాచ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అది పెట్టు. ఇరవై ఏళ్లలో ఇన్ని మ్యాచ్లు జరుగుంటాయి. ఏదైనా వరల్డ్ కప్లో ఏమైనా గెలిచామా మనం? అది ఎంఎస్ ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు ఒకసారి గెలిచావు నాన్న. ఓ, ఆ తర్వాత 2020 వరల్డ్ కప్లో మనం గెలిచావు నాన్న. అదేంటి 2020 వరల్డ్ కప్? మామా, మీకు విషయం తెలీదు కదా, ఇప్పట్లో 50 ఓవర్ల మ్యాచ్ అంతా బోర్. ఇప్పుడు జస్ట్ 20 ఓవర్లు అంతే. ఓ అలాగా. సరే, టీవీ పెట్టి చూద్దాం. అలాగే. ఏంటి శేషు, అందరూ కొత్త కుర్రోళ్ళలా ఉన్నారు? సచిన్, ద్రావిడ్, గంగూలీ వీళ్ళెవరు లేరేంటి? వాళ్ళంతా రిటైర్ అయిపోయారు మావా. ఇప్పుడున్న వాళ్ళంతా కొత్త ప్లేయర్సే. ధోని కూడా రిటైర్ అయిపోయాడంటే చూసుకోండి. ఓ, ఈ ప్లేయర్ బాగా ఆడుతున్నాడే, ఇతని పేరేంటి?